9 రోజుల పాలన పేరుతోటి వీధి వ్యాపారులను వీధున పడేయొద్దని, వారి కుటుంబాలను ఆగం చేయొద్దని నేడు జేడిమెట్ల పారిశ్రామిక వాడ మేనేజర్ శ్రీవాణి గారిని కలిసి ఏఐటీయూసీ మరియు సిపిఐగా వీధి వ్యాపారుల సంఘం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కొంతమంది దళారులు వీధి వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారని, మీ సిబ్బంది ద్వారా లేకపోతే మీ ద్వారా వచ్చి ఏమైనా నోటీసులు ఇస్తే దానికి స్పందిస్తామని, కానీ కొంతమంది ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా వెంటనే మీరు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి వీధి వ్యాపారులు చేసేటువంటి వాళ్ళ వ్యాపారంకి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా వీళ్ళ డబ్బాలన్నీ రోడ్డుకు 10 ఫీట్ల బయట ఉన్నాయి కాబట్టి వీరి వల్ల ఎటువంటి ట్రాఫిక్కి ఇబ్బంది లేదు, రోడ్డుకు ఇబ్బంది లేదు కాబట్టి వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో తొలగించొద్దని ఏఐటీసీగా డిమాండ్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఒకవేళ రోడ్డు పైన లేక ఫుట్పాత్ పైన ఎంక్రోచ్మెంట్ లేకుంటే మేము ఎటువంటి చర్యలు తీసుకోమని వారు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు అందరూ 40 సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు. వీళ్ళను తొలగిస్తే వీళ్ళ జీవితాలు వీళ్ళ కుటుంబాలు ఆగమైతాయి కాబట్టి ఆ విధంగా కూడా మానవతా దృక్పథంతో ఆలోచించాలని వారిని కోరడం జరిగింది.